అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆళ్లగడ్డ దగ్గర గోముఠా నుంచి పట్టుబడిన ఆవులు ఎద్దులను నందికొట్కూరు గోశాలకు తరలిస్తున్నారు పోలీసులు. ఆవులు ఎద్దులను పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. ట్రక్కుల సిబ్బంది పోలీసులు అదుపులో ఉన్నారు. తెలంగాణ నుంచి చెన్నైకి గోవులను తరలిస్తున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మా ప్రతినిధి నాగిరెడ్డి మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు. నాగిరెడ్డి, రాత్రి చాలా ఆవులు ఎద్దులు పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు? దీని వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే భారీ కంటైనర్లలో ఈ ఆవులు ఎద్దుల్ని తరలిస్తున్నారు. ఈ కంటైనర్ల వెనుక ముందు ఇన్నోవా వాహనాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఎవరు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఆ వెహికల్ నంబర్స్ అన్ని నోట్ చేసుకుని వెహికల్ నంబర్ల యజమానులు ఎవరు అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది తెలంగాణ నుంచి చెన్నైకి ఈ భారీ కంటైనర్లలో ఆవులు ఎద్దుల్ని తరలిస్తున్నట్టుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. అర్ధరాత్రి వేళ భూమా అఖిల ప్రియకు దీనిపై సమాచారం రావడంతో ఆమె హైవేకి వెళ్లి వీటన్నిటిని ఆపి పోలీసులకు అప్పగించారు. దీనికంటే ముందే మరో 10 వాహనాల్లో ఈ ఆవులు ఎద్దులు తరలి వెళ్ళాయి. వాటిపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వెటర్నరీ అధికారులను కూడా పోలీసులు పిలిపించి వాటన్నిటిని కూడా పంచనామా నిర్వహించారు. వాటన్నిటిని నందికొట్కూరు సమీపంలోని గోశాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంటైనర్లు ఏవైతే భారీ కంటైనర్లు ఉన్నాయో వాటి యజమానులను కూడా ఆరా తీస్తున్నారు. వీటిని ఎవరు తరలించారు, వాటిని ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మీకు వీటికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎక్కడి నుంచి ఎక్కడికి అంత వివరాలన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఆ వెహికల్స్ ని కూడా సీజ్ చేస్తాము. ఈ కేసు పూర్తి వివరాలు తేలే వరకు దీనిపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద దీని వెనక ఒక ముఠా ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ నాగిరెడ్డి, సరైన పత్రాలు లేకుండా వందల కొద్దీ గోవులను రవాణా చేస్తున్న వాహనాలను రాత్రి అడ్డుకున్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజ్ సమీపంలో గోవుల కంటైనర్లను ఆపి వాటిని పోలీసులకు అప్పగించారు. తెలంగాణ నుంచి కడపకు ఆవులను తరలిస్తున్నట్టు తెలుస్తోందని, ఈ ముఠా వెనుక ఎవరున్నారో తెలియాలని అఖిలప్రియ అన్నారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి దారుణంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వచ్చేసరికి 10 కంటైనర్లు వెళ్లిపోయాయని, వాటిని కూడా పట్టుకోవాలని పోలీసులను కోరారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కార్ ఫాలో అవుతోందని, చూస్తుంటే పెద్ద గ్యాంగే ఉన్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇందాక ఎన్ని చెప్పినా నాకు బండ్లు నీవు ఎన్ని ఉన్నాయి వెనకాల?